హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం రేపటి నుండి అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వారికి శుభవార్త అన్నాను కదా, దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు కూడా ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఇక్కడ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చేపట్టినటువంటి సమ్మె నేటితో ముగిసింది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిల్లో 1000 కోట్లను రాబోయే 10 రోజుల్లో చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇచ్చిన గడువులోగా నిధులు విడుదల చేయని పక్షంలో మళ్ళీ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి ఆసుపత్రుల యాజమాన్యం అయితే హెచ్చరించాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రీసెంట్గా జరిగినటువంటి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కింద మనకి ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో ఆ ఆసుపత్రులకు సంబంధించినటువంటి బకాయిలు అనేది ప్రభుత్వం విడుదల చేయలేదు. సో ఈ విడుదల చేయని కారణంగా మనకేంటంటే వైద్య సేవలను అయితే బంద్ చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ 1000 కోట్ల రూపాయలు మనకు ఈ నిధులు ఏవైతే ఉన్నాయో రాబోయే 10 రోజుల్లో మేము విడుదల చేస్తామని, సో యథావిధిగా వైద్య సేవలు అనేది అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. సో ఈ కోరడంతో మనకేంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఏంటంటే యథావిధిగా కొనసాగించారు. ఒకవేళ 10 రోజుల్లోగా ఒకవేళ బకాయిలకు సంబంధించినటువంటి 1000 కోట్లు మనకు చెల్లించకపోతే కనుక మళ్ళీ మేము బంద్ అనేది, అంటే ఆ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా బంద్ చేసేసి మళ్ళీ మేము సమ్మె అనేది నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడైతే క్లారిటీగా అయితే చెబుతున్నారండి. సో మనకు రేపటి నుండి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నటువంటి వారు సో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఏదైతే మీకు వైద్యాలు అందుతున్నాయో అవి అయితే అందుతాయి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.